వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ స్థాయికి దిగజారిపోయారు అని అంటే, మహానేత యొక్క మరణాన్ని సైతం వాళ్ళు దాని మీద కామెంట్స్ చేసి రాజకీయ లబ్ధి పొందాలి అని చూడటం, లేకపోతే ప్రత్యర్థుల మీద బురద జల్లాలి అని చూడటం అనేటువంటిది చాలా దారుణమైన విషయం అనేటువంటిది ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ. అచ్చెన్నాయుడు ఆయన తాజాగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం మీద చేసినటువంటి వ్యాఖ్య, వైఎస్ మరణానికి కారణం జగన్మోహన్ రెడ్డి అని స్వయంగా బొత్స సత్యనారాయణ గారే చెప్పారు అని ఒక పచ్చి అబద్ధాన్ని మాట్లాడి, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చిత్తూరు జిల్లా పర్యటనకి వెళ్లారు. హెలికాప్టర్ మిస్ అయ్యిందని చెప్పి అందరం ఆందోళన చెందుతున్నాం. రాజకీయ పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ మిస్ అయ్యింది, ఏమయ్యారు, ఏం జరిగిందని చెప్పి అందరం ఆందోళన చెందుతున్నాం. నువ్వు చేసిన పనేంటి? ముఖ్యమంత్రి పదవి గురించి సంతకాలు సేకరణ చేసిన విషయం కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజానీకానికి గుర్తు చేస్తున్నాను. అదే సమయంలో ఈ పార్టీలో ముఖ్య నేతగా ఉన్నటువంటి బొత్స సత్యబాబు గారు బహిరంగంగా వైఎస్ మృతి వెనక జగన్ హస్తం ఉందని సాక్షాత్తు నీ దగ్గర ఉన్నటువంటి బొత్స సత్యబాబు గారు ఆవేళ మాట్లాడారు. తద్వారా బొత్స సత్యనారాయణ గారి మీద మరక వేయడానికి, ఒక బురద జల్లి రాజకీయ లబ్ధి పొందడానికి అచ్చెన్నాయుడు ప్రయత్నించడం అనేటువంటిది చాలా నీచమైనటువంటి నీచ రాజకీయాలకు పరాకాష్ట అనేటువంటిది ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ. దాని మీద బొత్స సత్యనారాయణ గారు ప్రెస్ మీట్ పెట్టి మరి చాలా ఎమోషనల్ అయ్యారు. ఆయన భావోద్వేగానికి గురయ్యారు. వైఎస్ని తలుచుకుని ఆయన పాదయాత్ర ఏప్రిల్ 9న స్టార్ట్ చేయడం జరిగింది. అప్పట్లో దాన్ని ఆ సందర్భంగా ఆయన స్మరించుకుంటూ అచ్చెన్నాయుడు యొక్క వ్యాఖ్యల్ని అతి తీవ్రంగా ఆయన ఖండిస్తూ చాలా భావోద్వేగానికి లోనై కన్నీళ్లు కూడా పెట్టుకుని బోరున విలపించారు. నా వెనకదే రాజశేఖర్ గారి తాలూకా ఆ దేహాన్ని తీసుకొచ్చారు, బాధదేహాన్ని పోస్ట్మార్టం చేసి. నేను నా భార్య ఝాన్సీ రాజకీయాల కోసం బతకట్లే, రాజకీయాల కోసం దిగజాడు, రాజకీయాలు చేయట్లే, రాజకీయాల కోసం ఉన్న మాటలు మాట్లాడి లేని మాటలు తెచ్చుకోవట్లే. వచ్చే రాజకీయాల కోసం, పదవుల కోసం, వాటి కోసం ఈ రకమైన నీచమైన దిగజాడుతానని అనుకోలే. చెయ్యి దమ్ముంటే ఈ రాష్ట్రంలో ప్రజలకు వచ్చి న్యాయం చేయి. నీకు ఇచ్చిన పదవులు నువ్వు న్యాయం చేయి. ఎంత పచ్చిగా నేను అబద్ధం ఆడుతున్నావు. మూలపేట బోటుకి వెళ్ళినప్పుడు 40 మందికి వచ్చి పోలీసులు వచ్చి పర్మిషన్ ఇచ్చారు, ఇప్పించానని చెప్తాం. ఎంత అబద్ధం అది. రాజకీయాల్లో గౌరవాన్ని ఇచ్చి గౌరవాన్ని పుచ్చుకోవాల్సిన రాజకీయాల్లో మంచిది. అంతేగాని రాజకీయాల కోసం, రాజకీయ పదవుల కోసం లేనిపోయిన దిగజాడిపోయిన మాటలు మాట్లాడుతూ నాకేం పర్వాలే, జగన్మోహన్ రెడ్డి గారితో వచ్చి ఏదో అన్నాను ఆయన నాకేమి నష్టం కాదు. అందరినీ కూడా ఆ దృశ్యం చాలా కదిలించి వేసింది. మరి ఎందుకు తెలుగుదేశం నాయకులు ఈ స్థాయికి దిగజారుతున్నారు అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. ఇక మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణంపై అచ్చెన్నాయుడు చేసిన దిగజారుడు వ్యాఖ్యలపై శాసనమండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. రాజకీయ ఉనికి కోసం ఇంత దిగజారుడు వ్యాఖ్యలు చేయడానికి సిగ్గనిపించడం లేదా అంటూ ధ్వజమెత్తారు. విశాఖపట్నంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ అచ్చెన్నాయుడు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఆనాడు వైఎస్ఆర్ మరణ వార్త తెలిసి తెలుగు రాష్ట్రాల శోక సముద్రంలో మునిగిపోయాయి అని బొత్స సత్యనారాయణ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. వైఎస్ఆర్ మరణం వెనక జగన్ ఉన్నాడని, మరణించిన సమయంలో ఆయన రాష్ట్రంలో లేడని తాను స్వయంగా చెప్పినట్లు అచ్చెన్నాయుడు పచ్చి అబద్ధాలు చెప్పడం అతని దిగజారుడుతనానికి నిదర్శనం అన్నారు. ఈ సందర్భంగా ఆయన చెప్తూ, మావిగన్ పేరు వినిపిస్తేనే కూటమి నాయకులకు నిద్ర పట్టట్లేదు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన మావిగన్ ప్రతిపాదనపై ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతోందని బొత్స సత్యనారాయణ చెప్పారు. అన్ని ప్రాంతాల ప్రజల నుంచి ఆ ప్రతిపాదనకు విస్తృత మద్దతు లభిస్తోందని కూడా అన్నారు. సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మావిగన్ నిలిచింది అన్నారు. దీంతో మావిగన్ పేరెత్తేనే కూటమి నాయకులకు నిద్ర పట్టట్లేదని చెప్పారు. వైఎస్ఆర్ మృతి వెనక జగన్ హస్తం ఉంది అని బొత్స సత్యనారాయణ మాట్లాడారంటూ మంత్రి అచ్చెన్నాయుడు విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ చనిపోతే ఇతర రాష్ట్రాల్లో ఎందుకు ఉన్నారు అంటూ అసత్య ప్రచారంతో విషయం కక్కారు. ఆయన గురువారం సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ చనిపోతే సీఎం పదవి కోసం జగన్ పాకులాడుతూ సంతకాల సేకరణ చేశారు అని నోటుకొచ్చిన అబద్ధాలు వల్లెవేశారు. ఈ సంతకాల సేకరణ అనేటువంటిది జగన్కి సంబంధం లేదు అని చెప్పేసి ఇప్పుడు తెలంగాణ డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు చెప్పారు, మాజీ మంత్రి రఘువీరారెడ్డి గారు చెప్పారు. అయినా కూడా అసలు ఏంటి, అసలు ఒక అబద్ధాన్ని పదే చెప్పి దాన్ని నిజమని నమ్మించడానికి చేసే ప్రయత్నాలు, ఈ గ్లోబల్స్ ప్రచారం, ఇది తెలుగుదేశం పార్టీ అదొక డిఎన్ఏ, పార్టీ డిఎన్ఏలో ఉండిపోయిందా అన్నట్టుగా అయిపోతుంది. అది చాలా దురదృష్టకరం.
ఈ అచ్చెన్నాయుడు గారి మీద కౌంటరు ఎర్రన్నాయుడు మరణం వెనక అచ్చెన్నాయుడు ఉన్నాడు అనేటువంటిది ఇప్పుడు అక్కడ టెక్కలిలో వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త పేరాడ తిలక్ ఆరోపించారు. అక్కడ లోకల్ గా కూడా చాలా మంది దీని మీద ఇప్పుడు చర్చ జరుగుతుంది. వాస్తవానికి మరణాల మీద ఒక కౌంటర్ వేస్తే, దానికి మరణాల మీద ఒక వ్యాఖ్య చేస్తే, నీచమైన వ్యాఖ్యలు చేస్తే, ఒక వ్యక్తి, ఒక మహా వ్యక్తి, మహానేత యొక్క మరణం మీద రాజకీయ లబ్ధి కోసం ఇలాగ ఆరోపణలు చేస్తే అచ్చెన్నాయుడు గారు ఇలాగే కౌంటర్లు ఉంటాయి. దీంట్లో వాస్తవం ఎంత ఉందో దాంట్లో వాస్తవం కూడా అంతే ఉంటుంది. ఇప్పుడు ఎర్రన్నాయుడు గారి మరణానికి కారణం మీరు అనేటువంటిది ఇప్పుడు అక్కడ టెక్కలి మీ నియోజకవర్గంలోనే శ్రీకాకుళం దగ్గరే మాట్లాడుకుంటున్నారు కదా, మరి ఇప్పుడు దానికేం సమాధానం చెప్తారు? మీ దిష్టి బొమ్మ కూడా దగ్ధం చేయడం జరిగింది. దివంగత కేంద్ర మంత్రి ఎర్రన్నాయుడు మరణం వెనక అచ్చెన్నాయుడు హస్తం ఉంది అని టెక్కలి సమన్వయకర్త, వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త పేరాడ తిలక్ ఆరోపించారు. మాజీ సీఎం వైఎస్ జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి అచ్చెన్నాయుడు దిష్టిబొమ్మను శ్రీకాకుళం జిల్లా టెక్కలి వైఎస్ఆర్ జంక్షన్ వద్ద గురువారం రాత్రి పేరాడ తిలక్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు దహనం చేశారు. అనంతరం తిలక్ మాట్లాడుతూ ఎర్రన్నాయుడికి ప్రమాదం జరిగిన కారులోనే చౌదరి బాబ్జీ ఉన్నారని, ఆ బాబ్జీకే ఎర్రన్నాయుడు మరణించాక జెడ్పీ చైర్మన్ పదవి కట్టబెట్టారని ఆరోపించారు. ఎర్రన్నాయుడు బతికుంటే తనకు ఎదుగుదల ఉండదని పలు సందర్భాల్లో అచ్చెన్నాయుడు బహిరంగంగానే అక్కసు వెళ్ళగక్కారు అనేటువంటిది తిలక్కు గుర్తు చేశారు. అచ్చెన్నాయుడు మాదిరిగా ఎవరో కుటుంబ సభ్యులు మరణానికి కారకులు కాలేరు అని కూడా పేర్కొన్నారు. ఇలాగే ఉంటాయి మరి దాంట్లో మీరు అన్నటువంటి నీచమైన వ్యాఖ్యల్లో ఎంత వాస్తవం ఉందో ఈ వ్యాఖ్యల్లో కూడా అంతే వాస్తవం ఉందనేటువంటిది మా జర్నలిస్ట్ సర్కిల్స్లో మాట్లాడుకుంటారు తప్ప మరి బయటికి ఇవి కూడా వెళ్తాయి, మరి మీ మీద కూడా ఎలాంటి వ్యాఖ్యలు వెళ్తాయి. కాబట్టి అందుకే అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అంటారు అచ్చెన్నాయుడు గారు. చాలా దుర్మార్గమైనటువంటి ఇలాంటి కామెంట్స్ మానుకోవాలి అనేటువంటిది ఇప్పుడు జరుగుతున్న చర్చ.